నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. నేను బ్రహ్మిణి. కాంగ్రెస్ బీజేపీలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫైర్ అయ్యారు. చెరో 8 గెలిచి ఏం వరగబెట్టారంటూ సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ బీజేపీల వల్ల అనా పైసా పనికి ఆలేదని కేసీఆర్ మండిపడ్డారు. ఇక బీఆర్ఎస్ తోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతోందన్నారు. అలాగే డీలిమిటేషన్ పై కేటీఆర్ వ్యాఖ్యలతో బీజేపీ గురుగా ఉన్నాయి. మరి నిజంగా కాంగ్రెస్ బీజేపీల వల్ల తెలంగాణకు ఏమీ రాలేదా? 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేంద్రం నుంచి ఎంత సాధించింది? కేసీఆర్ ఆరోపణల్లో నిజమెంత? మరోవైపు తెలంగాణను నాశనం చేసింది కేసీఆర్ అని కాంగ్రెస్ బీజేపీ ఆరోపిస్తున్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి ఈరోజు డిబేట్ అనేది కంటిన్యూ అవుతుంది. డిబేట్లో పాల్గొనడానికి ముందుగా మనతో పాటు ఉన్నారు వెంకటరెడ్డి, కాంగ్రెస్ నాయకులు, అలాగే జి వెంకటరెడ్డి, వెంకట్ నాయక్ గారు కాంగ్రెస్ నుంచి, అలాగే జి వెంకటరెడ్డి బీజేపీ స్పోక్స్ పర్సన్, అలాగే కోటేశ్వరరావు అనలిస్ట్ జాయిన్ అయ్యారు. ముందుగా వెంకట్ నాయక్ గారు నమస్కారం అండి. అలాగే చెప్పండి, ముందుగా నిన్న చూసుకున్న కేసీఆర్ వ్యాఖ్యలకు సంబంధించి, అంటే మళ్ళీ అధికారం బీఆర్ఎస్దే ఉండబోతుంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎటువంటి ఇబ్బందులు తెలంగాణలో లేవు, ఇప్పుడు రాష్ట్రం సమస్యల వలయంలో చిక్కుకొని ఉందని కూడా విమర్శించారు. మీ వర్షన్ ఏంటి? మేడం, ముందుగా మీకు ప్యానెల్లో పెద్దలకు నమస్కారం. మేడం, ఒక సామెత ఉంటుంది, తెలంగాణలోనే కాదు తెలుగులో మొత్తం సామెత, చింత చచ్చిన పులుపు చావలేదని ఒక సామెత ఉంటుంది. అధికారం పోయినా కూడా అహంకారం పోలే. ఓకే, అధికారాన్ని తెలంగాణ ప్రజలు పోగొట్టి ఫామ్ హౌస్లో కూర్చోబెట్టినా కూడా సరే, అటు ప్రతిపక్ష హోదా మీద గౌరవం లేదు, శాసనసభ మీద గౌరవం లేదు, ఏది ప్రభుత్వం మీద గౌరవం లేదు, ప్రభుత్వ అధినేతగా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారి మీద కూడా గౌరవం లేదు. అంటే చింత చచ్చిన పులుపు చావలేదని నేను ఎందుకన్నా అంటే అహంకారం ఎందుకు పోలేదని అంటున్నా అంటే, మేడం మీరు చూడండి, తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి పవర్ వాళ్ళకు పోయిన తర్వాత ఒక కన్స్ట్రక్టివ్ ప్రతిపక్షంగా ఉండాల్సిన బీఆర్ఎస్ పార్టీ ఆ కన్స్ట్రక్షన్ మొత్తాన్ని వదిలేసి, అంటే ఏలు చేసి గేలు చేసి, అంటే ట్రోళ్ళు చేసుకుంటూ ప్రభుత్వాన్ని ఇట్లా కొంచెం ఇబ్బంది పాలు చేసే ప్రయత్నం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. మేడం, మీరు చూడండి, మేము కూడా కేంద్రంలో అంటే జాతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, బీజేపీ కూడా జాతీయ పార్టీ. ఒక కాంగ్రెస్ జాతీయ పార్టీ అయి ఉండి ఏది డీలిమిటేషన్లో భాగంగా ఈ రాష్ట్రాన్ని అంటే దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై గళం విప్పగలిగినామంటే చాలా గ్రేటే కదా మేడం. సో కేంద్రం అంటే మెడలు వంచి మీరు టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా, అంటే తొండముదిరి ఊసరవేలు అయినట్టు టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారిన తర్వాత ఏదో జాతీయ వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేద్దాం అనుకున్న మీరు మరి ఈరోజు ఎందుకు దాన్ని బలోపేతం చేయలేకపోయారు? అది మళ్ళీ ఇది రాష్ట్రం పరిధిగానే ఎందుకు అది ఇచ్చేస్తుంది? అంటే రాష్ట్రం వాళ్ళ పార్టీ యొక్క కండువాల మీద తెలంగాణ చిత్రపటం ఉంటుంది. ఆ చిత్రపటాన్ని తొలగించుకున్నారు కదా మీరు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేశారు కదా మీరు. సో ఇదంతా రాజకీయంగా మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తే అసలు మిమ్మల్ని ఎందుకు అధికారం నుంచి తెలంగాణ ప్రజలు దూరం చేశారు? ఏ కారణం చేత దూరం చేయాల్సి అంటే కాంగ్రెస్ అమలు కానీ అసాధ్యం కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని చెప్పేసి కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరి నేను ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తాను మేడం. ఇప్పుడు 16,000 ఇస్తున్నారు, ఇది రైతు బంధుకు వాళ్ళు, మేము ఇంకా తక్కువ ఇస్తాను కదా. మరి అమలు కానీ హామీలు మరి మీరు ఇచ్చినట్ట మేము ఇచ్చినట్ట? మేము 2,500 ఇది మహాలక్ష్మి పథకం కింద ఇస్తే మీరు ఏది 3,000 ఇస్తున్నారు కదా. మీ మేనిఫెస్టోను మీరు చూడండి ఒకసారి, 2023 మేనిఫెస్టోలో ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు 2018లో మేము 3,000 నిరుద్యోగ భృతి ఇస్తానంటే మీరు 3,116 ఇస్తున్నారు కదా. మొన్న మీరు కూడా ఒక 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను మీరు అని ఉండే కదా. మరి అప్పుడు మీకు అమలు కాని హామీ ఏదో, అమలు అయ్యే హామీ ఏదో, ఎంతవరకు ఈ తెలంగాణ రాష్ట్రానికి అప్పు ఉందో మీకు తెలియదా? మరి మీకంతా లెక్కలు ఆ చిట్టా అంతా తెలియదా? ఇదేంటంటే కేవలం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టడం కోసం మాత్రమే చేసే ప్రయత్నం అని అనుకోవాలి. ఇంకో మాట కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏది మిషన్ కాకతీయ ద్వారా చెరువులు తవ్వించినాము, మొత్తం వాటర్ రిసోర్సెస్ని మొత్తం తెలంగాణలో మొత్తం మేము ఒక చోట ఏర్పాటు చేసినాము. కేవలం గజన్నర లోపల తవ్వితే నీళ్లు ఉబికి బయటకు వస్తుందని చెప్పుకునే మీరు ఎండాకాలం ఒక్క నెల కనుక ఎండ గట్టిగా తగిలితే మాత్రం నీళ్లు లేని పరిస్థితి ఎందుకు వచ్చింది? కాళేశ్వరం నీళ్లు ఉత్తర తెలంగాణకి ఎందుకు ఒక వరద ప్రధానిగా ఎందుకు మారలేదు? ఎందుకు అవన్నీ కూలిపోయినాయి? దక్షిణాదిలో ఉన్న కృష్ణానది జలాన్ని ఎందుకు దక్షిణాది జిల్లాలు, అంటే దక్షిణాది ప్రాంతాలైన తెలంగాణ ప్రాంతాలైన ఖమ్మం, దాంతోపాటు మన నల్గొండ, మహబూబ్నగర్ ఇవన్నీ వాడుకోలేకపోయినాయి. సో ఇవన్నీ లోతుగా కనుక మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఉన్న కంపారిజన్ చేసే ప్రయత్నం నేను చేస్తాను. నేను ఒక 2 విషయాలైతే స్పష్టం చేసే ప్రయత్నం చేస్తున్నాను మేడం. ఈరోజు మీరు చూడండి, 10 సంవత్సరాలు ఏ రోజు గ్రూప్ 1 రాయలే, ఏది మెయిన్స్ రాయలే. 10 సంవత్సరాలు ఏ రోజు డిఎస్సి కనీసం నోటిఫికేషన్ ఇచ్చి కనీసం వాళ్ళకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేయలే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చింది. ఎస్సీ వరకు కన్నా 10 సంవత్సరాలు ఏ రోజు మీ చేత కాలే, మీ వల్ల కాలే. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ బేస్గా చేసుకొని కేవలం 3 నెలలు అంటే 3 నెలల కాలంలో చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుంది. సో ఇదంతా మేము చేసిన అద్భుతాలు మీరు చేయలేరు కదా. ఇప్పుడు చేయలేకపోగా మళ్ళీ ఎగతాళి చేసి గేలు చేసే ప్రయత్నాలు మీకు ఉండే. కానీ మేము ఇప్పటికీ చెప్తున్నాం మేడం,
మీ 10 సంవత్సరాల కాల పరిమితితో కేవలం 1 సంవత్సరాన్ని పారామీటర్గా తీసుకున్నా కూడా 21,000 కోట్ల వరకు రైతులకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. మీలాగా రింగ్ రోడ్డును తాకట్టు పెట్టి రైతు బంధు ఇవ్వలే మేము ఇచ్చిన రైతు భరోసా కూడా ఒక రూపాయి గల్లా గరుగులో రూపాయి పోగు చేసుకున్నట్టు చేసుకొని మరి తెలంగాణ రైతులకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అటు నిరుద్యోగులకు అటు మహిళలకు మీరు చూడండి, మహిళల అభ్యున్నతి కోసం మహిళల సాధికారత కోసం ఏదో సాధికారత అంటే మహిళలకు కాంట్రిబ్యూషన్ ఉండాలన్న కారణం కాదు మేడం. మహిళలకు కాంట్రిబ్యూషన్ అనేది ఫైనాన్షియల్గా ఉండాలి. అటు ఉచిత బస్సు కానీ లేకపోతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ఎంకరేజ్ చేయడం కానీ వాళ్ళకు సపరేట్గా డ్వాక్రా ద్వారా వాళ్ళకు పైసలు ఇవ్వడం కానీ ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఘనత ఇది. సో దీన్ని జీర్ణించుకోలేక దీన్ని తట్టుకోలేక ఇన్ కేస్ మేమేమంటాం కాంగ్రెస్ పార్టీలో లోపాలు ఉందని చెప్పి కనుక మీరు నమ్మితే కనుక ఏది అసెంబ్లీకి రండి. ఒక్కరోజు హాజరేసుకొని పోవడం కాదు, ఒకరోజు హాజరేసుకొని నేను ఉన్నా అని చెప్పిపోవడం కాదు. మాట్లాడండి, కొట్లాడండి, చెప్పండి. కానీ ఏదో కొంతమందిని ఉసిగొల్పి సోషల్ మీడియాలో కొంతవరకు రాంగ్ ప్రమోషన్ చేసి దాని ద్వారా మేము మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఏదో చరిస్మా పడిపోతుంది, మళ్ళీ మేము అధికారంలో వస్తున్నాం అని చెప్పి అదేదో వాపును బల్పు అనుకునే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు హర్షించరు. తెలంగాణ ప్రజానికాన్ని కానీ తెలంగాణ కాదు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మిమ్మల్ని మూలలో కూర్చోబెట్టింది కేవలం తెలంగాణ ప్రజలు మాత్రమే. మీ అహంకారాన్ని తెచ్చింది కూడా తెలంగాణ ప్రజలే. ఆ తెలంగాణ ప్రజలు ఎట్లాంటి అహంకారం తెచ్చారంటే 5 సంవత్సరాల వరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మ్యాండేట్ ఇచ్చారు. ఎందుకు ఇంత అంటే ఎగ్జైట్మెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మేము ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నాం మేడం. రైట్ వెంకట్ నాయక్ గారు.